హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రేమ నువ్వే పార్ట్ 8. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. సారీ నాన్న, ముందే ఈ మ్యాటర్ మీకు చెప్పనందుకు. నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు రానా. అంతే, పూజతో పాటు రానా ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోయారు. వాళ్ళు షాక్ లో ఉండగానే పూజ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి పక్కనే ఉన్న రూమ్ కి తీసుకెళ్లాడు. ఏం చేస్తున్నారు మీరు? డోర్ లాక్ చేస్తుంటే కంగారుగా అడిగింది పూజ. అప్పుడే తేరుకొని మౌనంగా మెల్లిగా ఆమె వైపు తిరిగాడు, సీరియస్ గా చూస్తూ. ఏం చేస్తారు? చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ పైన, మీడియాకు చెప్తాను మీ గురించి అంటూ నోటికొచ్చింది బెదిరిస్తుంది పూజ. ఒకవైపు భయంతో బిగుసుకుపోతుంది. మీడియాకి చెప్తావా? మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించింది నువ్వు. సీసీ కెమెరాలలో కూడా రికార్డ్ అయ్యింది. పద, ఇద్దరం కలిసి కంప్లైంట్ ఇద్దాం అంటూ దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంటాడు. బయటికి వెళ్ళడానికి రెడీగా రానా. నో అంటూ చెయ్యి విడిపించుకొని, నా జాబ్ తీయించారు కదా మీరు? ఉక్రోషంగా అడుగుతుంది. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి. ఓ, నెక్స్ట్ ఏంటి? ఇది కంప్లైంట్ నా పైన? నేను తీయించలేదు అన్నాడు రానా. మా బాస్ చెప్పాడు మీ పేరు, మీ కంపెనీ నుంచి కాల్ వచ్చిందని అమాయకంగా చెప్తుంది పూజ. ఒక కాల్ చేస్తే నేను జాబ్ నుంచి తీసేసిన వాడు ఇంకో కాల్ చేస్తే అబద్ధం చెప్పలేడా అని యాటిట్యూడ్ గా అడిగాడు, ఒక ఐబ్రోస్ ఎత్తి. అతని మాటలకు అతన్ని ఏమి చెయ్యలేని అసహాయతతో ఏడుస్తూ, నా ఉసురు మీకు తగులుతుంది అంటుంది పూజ ఏడుస్తూ. ఉసురా అంటే? అడిగాడు రానా. అంటే కాసేపు ఆలోచించి, నాకు కూడా తెలీదు అంది పిచ్చిమాలోకం. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదంతా సుందరి గారి ట్రైనింగ్ అన్నమాట. మీ ల్యాండ్ వాల్యూకి 10 times ఎక్కువ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ చేసినా మీకు తృప్తి లేదు. మా పైన మా ఇంటికొచ్చి గొడవ చెయ్యమని పంపించింది కదా సుందరి గారు. నెక్స్ట్ ఏంటి? ఈ కంప్లైంట్ మీడియాలో షేర్ చేయాలనే ప్లానే కదా మీది? సరే, ఇప్పుడు ఆ ల్యాండ్ ని నేను కబ్జా చేస్తాను. నా బిల్డింగ్ ని నేను వెనక్కి తీసుకొని మీ ట్రస్ట్ కి నిల్వ నీడ లేకుండా చేసి సుందరిని కోర్టుకు లాగకపోతే నా పేరు విక్రాంత్ రానాయే కాదు అంటాడు క్రూరంగా. రానా నిజానికి నటిస్తున్నాడు. ఆ మాటలకి తీవ్రంగా భయపడిన పూజ, సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారు. మేమేమి ప్లాన్ చేయలేదు. మీరు ఇచ్చిన దానికి ఎంతో సంతోషంగా కృతజ్ఞతతో ఉన్నారు ఆమె. నేను ఇక్కడికి వచ్చిన విషయం కూడా ఆమెకు తెలీదు. అనాథ పిల్లలు అందరూ ఎటుపోతారు? సుందరి గారికి నేను రిలేటివ్ని కాదు, జస్ట్ పెయిన్ గెస్ట్ గా వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. నేను ఒక అనాథని సార్. ప్లీజ్, నేను చేసిన దానికి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకండి, ఒక్కసారి ఆలోచించండి అంటూ దండం పెట్టింది పూజ భయపడుతూ. అప్పటికప్పుడు ఎంత చేంజ్ ఈ అమ్మాయిలో! అప్పుడే కోపం, అప్పుడే భయం అనుకుంటూ ఒకసారి పూర్తిగా ఆమెను గమనించాడు. వైట్ కలర్ టాప్, గ్రీన్ కలర్ లెగ్గిన్, సేమ్ కలర్ మ్యాచింగ్ దుపట్టా. తన లాంగ్ హెయిర్స్ కి పెద్ద క్లిప్ పెట్టి పోనీలా వేసింది. చెవులకి సింపుల్ ఇయర్ రింగ్స్, అందమైన కళ్ళ మధ్య చిన్నటి స్టిక్కర్. చాలా సింపుల్ గా, అందంగా, అమాయకంగా కనిపించింది పూజ రానా కళ్ళకి. అప్పటి వరకు ఆమెని గమనిస్తున్నా, నిజంగా నేను చెప్పేది నిజం సార్. నేను ఒక అనాథను, నాకు వాళ్ళకి ఎలాంటి రిలేషన్ లేదు. ప్లీజ్ దయచేసి వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వకండి, ఒక్కసారి ఆలోచించండి అంటూ మరొకసారి పూజ దండం పెట్టగానే ఈ లోకంలోకి వచ్చాడు రానా. పూజ దగ్గరికి వెళ్లి ఆమె కంటికి చెదిరిన ఐలైనర్ ని తన బొటిన వేలితో తుడిచి, అయితే నీకు పనిష్మెంట్ ఇవ్వనా అడిగాడు రానా. కాసేపు ఆలోచించి అంది పూజ. సో నేను డోర్ తీశాక మా వాళ్ళ ముందు నీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాకూడదు అన్నాడు. అదేంటి సార్?
ఇది అన్యాయం సార్ అని పూజ ఏదో మాట్లాడేలోగా తన మాట కంప్లీట్ కాకుండా, సరే పద, నాకు నేనే న్యాయం చేసుకుంటా మీ ట్రస్ట్ని రోడ్డు పాలు చేసి అంటున్న రానా మాట పూర్తి కాకముందే, నో సార్ ఏడుస్తూ అంటుంది పూజ. ఈ ఏడుపే వద్దనేది అంటూ తన కర్చీప్ తీసుకొని పూజ కళ్ళు తుడిచి, సో సైలెంట్ గా ఉండు, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు మా వాళ్లకు నేను సమాధానం చెప్పాలి అంటూ పూజకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా డోర్ ఓపెన్ చేశాడు రానా. అందరూ గుమ్ముగూడి కూర్చున్నారు. వీళ్ళ కోసం ఎదురు చూస్తూ డోర్ తీయగానే ఎదురు వచ్చారు. కట్ చేస్తే గంట తర్వాత అందరూ హాల్లో సీరియస్ గా రానా చెప్పేది విన్నారు. రమణమ్మ పూజని పక్కన కూర్చోబెట్టుకుని ఉంది. ఇంకా చుట్టూ కోడన్లు కూడా ఉన్నారు. రానా చెప్పేది వింటూ పూజని చూస్తున్నారు. ఇక అప్పుడు ఏదైతేనేం ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. నాకు అదే సంతోషం. అమ్మాయి మాత్రం కుందనపు బొమ్మలా ఉంది అంటూ మెటికలు విడిచింది రమణమ్మ. అదేంటి ఇందాక ఆ అమ్మాయిని అన్నావు, ఇప్పుడు అంటూ ఆగిపోయాడు కృష్ణను చూసి వివేక్. వాళ్ళ డాడీ అంటే అంత భయం మరి. వివేకే కాదు, మిగిలిన నలుగురికి కూడా రానా తప్ప అందరూ భయపడతారు కృష్ణకి. రానాకి తండ్రి కంటే కూడా కృష్ణ దగ్గర చనువెక్కువ. నిజం చెప్పాలి అంటే కృష్ణ రానా ఫ్రెండ్స్ లా ఉంటారు. పెద్దనాన్న విష్ణుతో, చిన్న బాబాయ్ మహేష్ తో చాలా ఫ్రీగా ఉంటారు. ఐదుగురు అందరూ తనని సీరియస్ గా చూస్తూ ఉండడంతో, నేనిక బయలుదేరుతానండి అంటుంది పూజ. రానా అబద్ధాలకి తల తిరిగిపోతుంటే ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది పూజకి. అదేంటి అప్పుడే వెళ్తానంటున్నావు, ఇంకో గంట ఉండు అంటుంది రమణమ్మ. అవును పూజ, ఎలాగో లంచ్ టైం అయిపోయింది, వచ్చిన మా బంధువులు కూడా తినకుండానే వెళ్ళిపోయారు, అందరం కలిసి భోజనం చేద్దాం అంటుంది అరుణ. సారీ అండి, నేను ఫాస్టింగ్ ఇవాళ తప్పించుకోవడానికి పూజ అబద్ధం చెప్పేసింది. తన నీరసాన్ని చూసి వాళ్ళు కూడా నిజమే అనుకున్నారు. నాన్న తనని డ్రాప్ చేసి వస్తాను అంటూ తన సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని అన్నాడు రానా. వెళ్ళడానికి పూజ లేవగానే అందరూ లేచారు. విష్ణు ఇలా రా తల్లి అని దగ్గరికి పిలిచాడు పూజని. భయపడుతూనే విష్ణు దగ్గరికి వెళ్ళింది పూజ. ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇక పైన నువ్వు అనాథవి కాదు, నీకు మేమంతా ఉన్నాం, అన్నీ కుదిరితే త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు చాలా మృదువుగా. ఎందుకు నా తద్దినానిక అని మనసులో అనుకున్న పూజ అయోమయం కోపం కలిసిన చూపు చూసింది రానా వైపు. ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని ఉత్తెత్తులతో పంపిస్తావా విష్ణు అని అడుగుతుంది రమణమ్మ నవ్వుతూ. విష్ణు వెంటనే అమ్మా అరుణ అన్నాడు. ఇప్పుడే తెస్తున్నాను బావగారు అంటూ పూజ రూమ్ లోకి వెళ్తుంది అరుణ. పసుపు కుంకుమ పల్లెంలో తీసుకొచ్చి పూజకు పసుపు బొట్టు ఇస్తుంది. ఆ తర్వాత ఒక బాక్స్ విష్ణు చేతికి ఇస్తే అవి ఓపెన్ చేసి అందులోని బంగారు గాజులు 2 తీస్తాడు. అవి చూడగానే పూజ గుండె ఆగినంత పని అయ్యింది. కొంపతీసి నాకిస్తాడేంటి ఈయన అనుకుంటుంది మనసులో. తీసుకో తల్లి, ఇవి తీసుకొని వేసుకో అంటాడు గాజులు చూపించి విష్ణు. వద్దండి, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అని రానా వైపు చూడగానే తీసుకో అన్నట్టుగా తన కళ్ళను పెద్దవి చేస్తాడు రానా. ఆ కోపానికి భయపడి, మా ఏరియాలో దొంగల బెడద ఎక్కువగా ఉందండి, పైగా నేనొక్కదాన్నే రెంట్ హౌస్ లో అంటుంది పూజ. ఏంటి అమ్మాయి ఒక్కతేనా, ఇన్ని రోజులు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు రానాని విష్ణు. అంటే సుందరిగా ఇంట్లో పెయిన్ గెస్ట్ గా ఉంటుంది, కానీ తనకంటూ ఒక రూమ్ సపరేట్ గా ఉంటుంది, అందులోనే ఉంటుంది ఆమె, దాంతో భయపడుతుంది అని క్లారిటీ ఇస్తాడు రానా. ఎవరింట్లో ఉండాల్సిన కర్మ తనకెందుకు, మన అపార్ట్మెంట్ లోనే మంచి ఫ్లాట్ చూసి అమ్మాయిని షిఫ్ట్ చెయ్యి, అలా ఒక వంట మనిషి ఒక పని మనిషి తోడుంటే తనకు ఎలాంటి భయము ఉండదు అన్నాడు విష్ణు. అలాగే నాన్న, నేను తనని డ్రాప్ చేసి వస్తాను అంటాడు రానా. అరుణ అంటాడు విష్ణు వెంటనే. ఆ బావగారు అంటూ ఆ గాజులు తీసుకొని పూజ దగ్గరికి వచ్చి ఆమె 2 చేతులకి వేస్తుంది.
ఇక వెంటనే పూజ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతుంది కార్లో రానా వెంట. రమణమ్మ అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్తుంది. ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా? ఏడుస్తూ అడుగుతుంది పూజ కార్ డ్రైవింగ్ చేస్తున్న రానాని. ఎందుకు? నేను డ్రైవింగ్ చేస్తున్నందుక? ట్రాఫిక్ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నాను కదా, నీకు ఇంకెందుకు వచ్చింది డౌటు అని అడిగాడు. కావాలని యాక్టింగ్ చేస్తున్నారు మీరు. మీ వాళ్లకు మీరు అబద్ధం చెప్పడమే కాకుండా నాతో కూడా చెప్పించారు. పాపం వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు, మనల్ని నమ్ముతున్నారు అనగానే ఆ మాటకి రానా నవ్వుకున్నాడు. అది చూసి ఉక్రోషంతో నా ఉసురు మీకు తగులుతుంది అంటుంది కళ్ళు తుడుచుకుంటూ కోపంగా పూజ. అవును, ఈ ఉసురు అంటే ఏంటి కావాలని అడుగుతాడు రానా. ఏమో నాకు తెలీదు అంటుంది కోపంగా చూస్తూ. అవును, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారని, ఆ తర్వాత నేను మా మేనత్త దగ్గర పెరిగానని, ఆ తర్వాత నా ఇల్లు పొలం లాక్కొని ఆవిడ నన్ను ఇంట్లోంచి గెంటేసిందని మీకెలా తెలుసు అని అడుగుతుంది మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చినట్లు పూజ. ఏంటి ఇదంతా నిజమా? నేను నోటికొచ్చింది వాగేశానంతే. నీకు నిజంగానే ఇల్లు పొలం ఉన్నాయా? నిజంగానే మీ మేనత్త లాగేసుకుందా? నువ్వు అనాథవి కాదా అని అడిగాడు ఆశ్చర్యంగా రానా. వెంటనే దట్ మై పర్సనల్ ఇష్యూ, మీకెందుకు చెప్పాలి? ఇక్కడ కార్ ఆపండి అంటూ అరుస్తుంది పూజ. కార్ ఆపండి, ఇక మళ్ళీ కనిపించను, నేను మీ కంటికి కనిపించకుండా ఎటైనా పారిపోతాను అంటూ 2 గాజులు తీసి రానా చేతిలో పెట్టి కారు దిగబోయింది. అంతే, టక్కున ఆమె చెయ్యిని పట్టి దగ్గరికి లాక్కొని, అసలేమనుకుంటున్నావు నువ్వు? అంత ఈజీగా నా నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావా? ఇప్పుడు నా ఫ్యామిలీ దృష్టిలో నువ్వు నా ఫియాన్సీవి. కాదు కూడదు అంటే ఊరుకునేది లేదు. జస్ట్ 2 months నేను ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత యూరప్ వెళ్ళిపోతాను. నేను వెళ్లేలోగా నాకు పెళ్లి చేయాలని మా వాళ్ళు అనుకుంటున్నారు. పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఇదో నాటకం. అప్పటి వరకు నేను చెప్పినట్లు నువ్వు వినాలి. వినలేదనుకో ట్రస్ట్ రోడ్డు పాలవుతుంది. తర్వాత నీ ఇష్టం అని యాటిట్యూడ్ గా స్టీరింగ్ పట్టుకొని తిప్పుతూ అంటాడు. దానికి కోపంగా చూస్తుంది పూజ. నాకు వేరే ఆప్షన్ లేదు బంగారం, అలాగే నీకు కూడా. అండ్ ఇంకో మ్యాటర్, రేపటి నుంచి నువ్వు మా ఆఫీస్ కి వస్తున్నావు, పర్సనల్ సెక్రటరీ జాబ్ చేస్తున్నావు అని రానా గట్టిగా బెదిరించేసరికి నా ఉసురు మీకు తగులుతుంది అని చెప్పి దిగిపోతుంది పూజ. తన మాటకి నవ్వుకుంటూ తను వెళ్లే వరకు ఫాలో అయ్యి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు రానా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.